పిల్లలు, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగు లైఫ్ టైల్స్. ఈరోజు చెప్పబోయే కథ పేరు నక్క మరియు గాడిద. అనగనగా ఒక అడవిలో నక్క మరియు గాడిదలు మంచి స్నేహితులుగా ఉండేవి. ఒకరోజు అవి కలిసి ఆహారం వెతుకుతూ అడవి నుంచి స్టార్ట్ అయ్యాయి. నక్క మరియు గాడిద చాలా దూరం నడిచాక వాటికి ఒక పొలంలో పచ్చని గడ్డి కనిపిస్తుంది. అది చూసిన గాడిద ఆనందంతో ఇక్కడ మంచి గడ్డి ఉంది, తినేద్దామా అని అంటుంది. కానీ నక్క చురుకుగా ఆలోచించి ఈ పొలం ఓ రైతుది, మనం అడ్డంగా ఇక్కడ తింటే దొరికిపోతాం అని హెచ్చరించింది గాడిదతో. కానీ గాడిద నక్క చెప్పిన మాటలు వినకుండా గడ్డి మేస్తూ ఏమీ జరగదు, నన్ను ఎవ్వరు పట్టుకుంటారు అని అంటుంది. గాడిద తిన్న తర్వాత అది ఆనందంగా గానం చేయాలని అనుకుంటుంది. నక్క భయపడి ప్లీజ్ వద్దు, పాట పాడకు, లేకుంటే రైతు వచ్చి మనల్ని పట్టేస్తాడు అని అంటుంది. కానీ గాడిద వినకుండా గట్టిగా పాట పాడడం స్టార్ట్ చేసింది. కొద్దిసేపటికి రైతు లాటి పట్టుకొని వచ్చాడు. నక్క రైతుని చూసి పొదల్లోకి వెళ్ళిపోయింది. గాడిద మాత్రం పారిపోలేక రైతు చేతుల్లో చిక్కింది. రైతు దానిని బాగా కొట్టి పొలం నుండి తరిమేశాడు.